కస్టమర్లు, 25 సంవత్సరాలు అనుభవంతో ఈ సంస్థ శరవేగంగా దూసుకుపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వర్చుసా లైఫ్ స్పేసెస్ గ్రీన్ వింగ్స్ వెంచర్ యొక్క ఏవి స్క్రీన్ పైన చూసేద్దాం. ఒక్కసారి గట్టిగా అందరూ క్లాప్స్ చేయాలండి. Now let's get into the brief about the వర్చుసా లైఫ్ స్పేసెస్ గ్రీన్ వింగ్స్ వెంచర్. అందరి ఆదరాభిమానాలను అనతి కాలంలోనే చూరగొన్న సంస్థగా, ఒక విశ్వసనీయమైన సంస్థగా, అంచెలంచెలుగా ఎదిగిన రియల్టీ సంస్థ వర్చుసా గ్రూప్. ఈ సంస్థ విజయబాటలో నడుస్తూ శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడానికి వెనుక ఓ వ్యక్తి అసామాన్య కృషి ఉంది, 25 ఏళ్ల అనుభవం ఉంది. సంస్థ ఎండి అధినేత శ్రీ వాయుగండ్ల వెంకటేశ్వర్లు గారి కృషి, నిబద్ధత, నిజాయితీ అనే పునాదులపై నిర్మించిన ఈ సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెందింది. వర్చుసా గ్రూప్ ఇప్పుడు గ్రీన్ వింగ్స్ అనే పేరుతో శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో గల దినదినాభివృద్ధి చెందుతున్న కడతాల్ టౌన్ లో పచ్చని నివాసాలతో ప్రపంచ స్థాయి ప్లాటింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తమ కస్టమర్లకు అందించాలనే సత్సంకల్పం కలిగి ఉంది. కస్టమర్లకు కోరుకున్న విధంగా అన్ని వసతులతో కూడిన ప్లాట్లను అందజేస్తోంది. టౌన్షిప్స్ ని అభివృద్ధి చేసి దాదాపు 15 నుంచి 20 ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత వర్చుసా గ్రూప్ కే దక్కుతుంది. ఇందులో 6,000 మంది కస్టమర్లు ఎంతో సంతోషంతో భాగమయ్యారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ ప్రాజెక్ట్ ని అందించడానికి వర్చుసా గ్రూప్ టీం అంతా కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం మరియు TCS, ECT మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు అతి చేరువలో ఏర్పాటై ఉంది వర్చుసా గ్రూప్ వారి గ్రీన్ వింగ్స్ ప్రాజెక్ట్. అంతేకాదు వండర్లా మరియు అమ్యూజ్మెంట్ పార్కులు, ఫార్మాసిటీ, హార్డ్వేర్ పార్క్, అమెజాన్ డేటా సెంటర్ మరియు ముచ్చెర్ల ఫార్మాసిటీ కూడా ఈ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి. భవిష్యత్తులో అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు అన్ని వసతులతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటై ఉంది. CC రోడ్స్, CCTV నిఘా మరియు అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ కలిగి ఉన్న ఈ గ్రీన్ వింగ్స్ ప్రాజెక్ట్ లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్ మరియు అన్ని ప్లాట్లకు వాటర్ కనెక్షన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్పోర్ట్స్ కోర్ట్స్ వంటి అనేక ఆధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. DTCP మరియు అన్ని అవసరమైన అనుమతులతో అనుకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఎంత కష్టమైనా కస్టమర్లకు కోరుకున్న విధంగా అన్ని వసతులతో కూడిన ప్లాట్లను అందించాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉన్నారు వర్చుసా గ్రూప్ గ్రీన్ వింగ్స్ MD శ్రీ వెంకటేశ్వర్లు గారు. తెలుగు రాష్ట్రాలలో అత్యున్నత స్థాయిలో ప్లాట్లను కస్టమర్లకు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్న వర్చుసా గ్రూప్ గ్రీన్ వింగ్స్ MD గారికి మరియు ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్పేసెస్ వాయుగండ్ల వెంకటేశ్వర్లు గారి గురించి ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఎవ్రీవన్ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్. వెంకటేశ్వర్లు గారి గురించి చప్పట్లు మాత్రమే సరిపోవు, ఈ మాటలు కూడా సరిపోవు. మరి ఆయన గురించి కూడా ఏవి చూడాలి, ఎందుకంటే అధునాతన టెక్నాలజీతో ఎయిర్పోర్ట్ కి అతి చేరువుగా మల్టీనేషనల్ కంపెనీస్, మీ పిల్లల స్కూల్ కాలేజీలు కూడా దగ్గరగానే ఉన్నాయి కదా, సో వాటితో పాటు మంచి కంపెనీలో సెట్ అయ్యి ఇంటికి అతి చేరువులో ఉన్నారు అంటే మన ఊరు మనబడి అంటాం కదా, ఆ స్టైల్లో ఉన్నారు మాట ఇక్కడంతా. సో ఎస్, గ్రీన్ వింగ్స్ వెరీ టాలెంటెడ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ నాగి రెడ్డి ఆన్ స్టేజ్. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి ఫర్ నాగి రెడ్డి. డోంట్ నో హౌ మెనీ పీపుల్ హి హస్ మేడ్ లవ్ ఆఫ్ దే లవ్ అశోక్. ఎస్, నాగి ఎంత జోరుగా పరిగెట్టారో అంత జోరుగా కావాలి చప్పట్లు, అస్సలు తగ్గొద్దు. సో అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్, అందరికీ గట్టిగా హాయ్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఇంత మంచి ఈవెంట్ని మాకు అందించిన మా సార్కి స్పెషల్ థ్యాంక్స్. సో లేట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ అలరించడానికి వన్ అండ్ ఓన్లీ యంగ్ స్టార్, యూత్ స్టార్ అండ్ కామెడీ ట్రెండింగ్ స్టార్ అండ్ యూత్ సెంటర్ రాజా బంగారు కాజా ప్రిజెంటర్స్ చమక్ చంద్ర. కాసేవాగండి. ఓకే, హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. సో వర్చుసా గ్రూప్, బిఫోర్ దట్ నేను నెల్లూరుకి వెళ్ళాను, ఇట్ ఈస్ సెకండ్ టైం. సో నిజంగా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వర్చుసా వాళ్ళు, అంటే ఒక ఏరియాలో కాకుండా అండ్ ఎవ్రీవేర్, సమ్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ
ఎక్కడ కస్టమర్లకు చక్కగా ఒక మంచి బెనిఫిట్ ఇవ్వాలన్న ఆలోచనలతో మంచి మంచి వెంచర్ వేసుకుంటూ చక్కగా వెళ్తున్నారు. సో మనం వెళ్ళే వేలో ఆ సక్సెస్ ఉంటేనే ఇన్ని వెంచర్లు వేయగలం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఫర్దర్గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలాగే కస్టమర్లకి మంచి అందుబాటులో ఉండే ప్రైస్ ఇవ్వాలి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావింగ్ మీ హియర్. ఫర్దర్గా సెకండ్ ఈవెంట్ మీది. సో చూసే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిజంగా కస్టమర్స్ యొక్క ఆనందం కోసం ఒక చోటు పరిమితం కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల ప్రతి ఒక్కరి హ్యాపీనెస్ కోసం మనకి వెంచర్ విస్తరిస్తుంది. సో సార్కి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత మంచి కుటుంబంలో జాయిన్ అయిపోతున్నందుకు. ఈ మన వర్షస్ ఫ్యామిలీ గ్రూప్లో మిమ్మల్ని అందరినీ కాసేపు మా చంద్రన్న గారి ఆధ్వర్యంలో, మా గురువు గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కాసేపు నమ్మిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. హలో చంద్ర గారు, ఏంటి ఫంక్షన్కి వచ్చారా? లేదురా, పొలం దున్నడానికి వచ్చా. నువ్వు విత్తనాలు ఇస్తే చల్లేసి వెళ్దామని ఇక్కడ. అరే ఇప్పుడు నేనేమన్నాను సార్, అంత కోపం తెచ్చుకుంటున్నారు? కోపం తేక ఫంక్షన్కి వచ్చినాడు ఫంక్షన్కి వచ్చారా, లేకపోతే గుడికి వెళ్ళినాడు గుడికి వచ్చారా, సినిమాకి వెళ్ళాడు సినిమాకి వెళ్దామని అడుగుతుంటారు ఈ జనాలు. ఏంటో అర్థం గారు. అరే ఇప్పుడు నేనేమన్నాను సార్, అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుందిరా, బియ్యం వస్తాయి ఏమైనా వస్తుందిరా? హలో, నా సంగతి నీకు తెలియని చెప్తున్నా, నా సంగతి నీకు తెలియని చెప్తున్నా. ఏంటి కౌంటర్లు ఎత్తున్నా? అరే నా పైకి వస్తావంటారు నువ్వు. అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా నీకు? ఏంటి? మొన్న రాత్రి నరేంద్ర మోడీ గారితో ఫోన్లో మాట్లాడా. అవునా? నిన్న రాత్రి కేసీఆర్ గారితో ఫోన్లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. అది నీ ఫేస్ వాల్యూ. సరే కానీ నీకు ఇద్దరు కొడుకులు అంటగా? అవును. ఇద్దరు బాగా పైకి వచ్చారా? అవును. ఒకడు కర్ర పట్టుకొని నా పైకి వచ్చాడు, ఒకడు కత్తి పట్టుకొని నా పైకి వచ్చాడు. ఓహో అలా వచ్చారా? ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే వస్తున్నారు. మరి ఏం చేస్తాం? అవునన్నా, నీకు లైఫ్ లో ఏదైనా గోల్ ఉందా? ఎందుకు లేదు? ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారికి ఒక గోల్ ఉంటుంది, దేశాన్ని అభివృద్ధి చేయాలి. అవును. కేసీఆర్ గారికి ఒక గోల్ ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేయాలని. అలాంటి గోల్ నీకేమైనా ఉందా? ఎందుకు లేదు. నాకు పెద్ద రూమ్ ఉండాలి, ఆ రూమ్ నిండా ఏసీ ఉండాలి, అందులో ఫుల్ డబ్బులు ఉండాలి, అందులో నేను ఒక్కడే ఉండాలి. అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి. మాకు కూడా వచ్చు పంచులు వేయడం. ఏమొచ్చురా నీకు పంచులు? పైన సొట్ట కింద పొట్ట వేసుకొని పంచులు అంట పంచులు. హలో, నా గురించి హైట్ తక్కువ ఉన్నాను అండర్స్టాండ్ చేయకు. ఇందాక అలా కార్ దిగొచ్చారే లేదు, ఇటు పక్కన లేడీస్ అందరూ అయ్యి బాబోయ్ ఆనంద్ ఆత్రేయపురం పూతరేకులో ఉన్నాడు అన్నారు తెలుసా? అయినట్టున్నారా పాపం. నువ్వు ఆత్రేయపురం పూతరేకు అనకాపల్లి ఇంపెరెక్కులో ఉంటాయి. ఇక్కడ చూసుకో ఒకసారి సరిగ్గా. నేను ఎదవలతో నేను మాట్లాడతాను. ఏంటి విషయాలు? అది మరి ఇదిగో. అవును, నువ్వు ఎక్కడైనా పులేనంటగా? మనం ఎక్కడైనా పులే. ఎక్కడైనా పులేనా? ఎక్కడైనా పులే. బయట పులేనా? ఎక్కడైనా. ఇంట్లో కూడా పులేనా? ఇంట్లో కూడా పులే. ఇంట్లో కూడా పులేనా? ఇంట్లో కూడా పులే. కాకపోతే దుర్గమాత వచ్చి అప్పుడప్పుడు నా తల మీద కూర్చుంటది అంతే. ఏమండి? అదిగో వచ్చింది దుర్గమాత. ఏమండి? ఏంటి? నైట్ నాకు కళ వచ్చిందండి. ఏంటి అది? కళ్ళు మీరు నాకు వడ్డానం కొనిచ్చినట్టు. అవునా? నాకు కూడా కళ వచ్చింది. ఏంటండి? ఆ బిల్లు మీ నాన్న కడుతున్నట్టు. పనికొచ్చే కలర్ కానీ పనికిరాని కళ మాత్రం బాగా కట్టుంటారా మీరు? హలో, నీ భార్యను ఎలా చూసుకోవాలో తెలుసా? ఎందుకు తెలీదు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అని అడుగుతున్నా. ఆ పక్కింటి సుబ్బారావుని చూడండి, వారానికి 3 సార్లు సినిమా తీసుకెళ్తున్నారు వాళ్ళ ఆవిడకి. మీరు మరి ఎప్పుడైనా తీసుకెళ్లారా? నేను అడిగాను ఆవిడే రానంది. నేను అడుగుతుంది నా గురించి, ఆవిడ గురించి కాదు. ఓ ఆవిడనా? నీ గురించా? నువ్వు ఇంట్లో చూపిస్తున్న సినిమా సరిపోదా? మళ్ళీ కొత్తగా సినిమాకి తీసుకెళ్ళాలా నిన్ను? దీంట్లో ఏం తగ్గలేదు. పొద్దున పంకజం ఇంటికి వస్తే ఏదో అన్నమాట ఏంటి? నేనేమన్నానే? ఏమన్నావు గుర్తులేదా? ఏమన్నాను? ఇప్పుడు ఎవరన్నా మనం బ్రేక్ఫాస్ట్ టైం చేసే టైంలో ఎవరు వచ్చారనుకో ఏమంటావండి? రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాం. అవును కదా? లంచ్ చేసే టైంలో ఎవరు వచ్చారనుకో ఏమంటాం? రండి లంచ్ చేద్దాం అంటాం. ఆవిడ పడుకునే టైంలో వచ్చింది, రండి పడుకుందాం అన్నా. తప్పేముంది దాంట్లో? దీనికేం తక్కువ లేదు నీకు. ఇప్పుడు నేను అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా, తెలివైందని పెళ్లి చేసుకున్నారా? రెండు కాదని పెళ్లి చేసుకున్నా. అదేంటి? ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటది. నువ్వు తెలియపర్రాలనుకో, నీ కళ్ళు నా మీద ఉంటది. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. నిన్ను మీ మగాళ్ళు చాలా తెలివైన లాగా మాట్లాడతారు కదా? అవును, మేము మగాళ్ళం ఎప్పుడు తల్లిపర్రలమే. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. ఏంటది?
ఇప్పుడు నువ్వు నేను అలా నడుచుకుంటా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నాం అనుకో, ఒక ధనమున మూట ఒక జ్ఞానమున మూట దొరికింది అనుకో, మీ మగాలు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం ధనమున్న మూట తీసుకుంటాం, మా ఆడాలు అయితే జ్ఞానమున మూట తీసుకుంటాం. అవును, ఎవరికి లేదు వాళ్ళు తీసుకుంటారు. తప్పే ఉంది, అవునా కదా బ్రదర్? చెప్పమంటే సోది చాలా చెప్తావు. నీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి? నా దృష్టిలో భార్య అంటే న్యూ డైరీలా ఉండాలి. అదేంటి? సంవత్సరానికి ఒకసారి హ్యాపీగా మార్చుకోవచ్చు. నీ దృష్టిలో భర్త అంటే ఎలా ఉండాలి? డైలీ న్యూస్ పేపర్ లాగా ఉండాలి. ఎందుకు? రోజు మార్చుకోవచ్చుగా. వద్దులే, ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉందాం, ఎవరిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా రా దారికి. అవును, నీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటి? నా దృష్టిలో పెళ్లి పెళ్లి అంటే ఆంబోతులో ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులో ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేది పెళ్లి. ఇక్కడ చూడు, ఆంబోతి వెనకాల ఎంతమంది ఆ మగాళ్ళు ఆవులై వచ్చారు, సంకలో చేతులు పెట్టుకొని ఎలా కూర్చున్నారు. అదే దానికి మించిన గొప్ప అర్థం ఇంకేం ఉండదు. చెప్పమంటే సోది మాత్రం చెప్తావు నువ్వు. అసలు భార్య భర్తలు నీ దృష్టిలో ఎలా ఉండాలి? భార్య భర్తలు నా దృష్టిలో, అవును, భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్లా ఉండాలి. భర్త స్విచ్ చేస్తే భార్య వెలగాలి, భర్త స్విచ్ ఆఫ్ చేస్తే భార్య ఆరిపోవాలి. మాకై మేమే ఎలుగుతే పెళ్లిమెట్టు రాలిపోద్ది, పెళ్లిమెట్టు రాలిపోద్ది. ఏంటే ఎలిగేది? ఎలుగుతారు. సరే, మీ మగాళ్ళకి బట్టతో వస్తుంది, మా ఆడాలకి ఎందుకు రాదు? మంచి క్వశ్చన్ వేశారు. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ పాపం. ఇప్పుడు మగాడికి బట్టతల ఎందుకు వస్తుందంటే, ఇక పెళ్ళానికి మొగుడి మీద కోపం వచ్చిందనుకో, వాడు జుట్టు పట్టుకొని పీకుద్ది. మొగుడికి పెళ్ళాం మీద కోపం వచ్చిందనుకో, దాని ఏం పీకలేక వాడికి వాడే పీక్కుంటూ ఉంటాడు. అందుకే ప్రతి మగాడికి బట్టతల వచ్చి. అవునా? మీ మగాళ్ళే ఫైర్ స్టేషన్ లో పని చేస్తుంటారు, మా ఆడాలు ఎందుకు చేయరు? మీ ఆడవాళ్ళకి మంట పెట్టడం వచ్చు, మంట ఆర్పడం వచ్చానే? వచ్చా? అందుకే ఫైర్ స్టేషన్ లో మగాళ్ళే పని చేస్తారు. సర్లే, ఇన్ని క్వశ్చన్లు అడిగావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటో? పుసుక్కున నీకంటే ముందు నేను పోయాననుకో, వద్దులే, ఊరికే నేను ఈ మెలో డ్రామాలు బొందబెట్ట, ఊరికే అడుగుతున్నా. మీ పుసుక్కున నీకంటే ముందు నేను పోయాను అప్పుడు ఏం చేస్తారే? ఏమండి, మీరు పోయాక వెనక ముందు నాకు ఎవరు ఉంటారండి? కడతాను, నా చెల్లి ఉంది కదా సుజాత, దాని దగ్గర నా శేష జీవితాన్ని గడిపేస్తాను. ఓకే. ఏమండి, ఒకవేళ మీకంటే ముందు పుసుక్కున నేనే పోయాను అనుకోండి, మీరేం చేస్తారండి? నాకు వెనక ముందు ఎవరు ఉన్నారే? అదే కడతాల్లో మీ చెల్లెలు ఉంది కదా సుజాత, దాని దగ్గర నా శేష జీవితాన్ని గడిపేస్తాను. గడుపుతావు నువ్వు, ఇంకేం తక్కువ లేదు. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. ఎందుకో? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడట. కూతురికి లంగా పెట్టడం తెలియదు కానీ బెంగ మాత్రం బాగా పెట్టుకుంటాడు. బెండకాయ మొక్కడాడు. సార్, అసలు పిల్లల్ని ఎంత కంట్రోల్ పెట్టారు సార్. మీకు వందనాలు సార్. అసలు మామూలు కంట్రోల్ పెట్టలేదుగా మీరు. ఇదేం చూస్తా, ఇంకా చూపిస్తా. అవును, ఒక్క నిమిషం. ఏంటా? ఎవరో వచ్చినట్టున్నారు. ఏంటండి? ఒకసారి కూర్చో, ఒకసారి నిలబడు, ఒకసారి వంగో, ఒకసారి దొంగ, ఒకసారి లే, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు. సార్ మామూలుగా కంట్రోల్ పెట్టలేదు సార్. ఏమే, ఇప్పుడు నేను సోఫా మీద కూర్చున్నాను అనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఆ పక్కనే కుర్చేసుకుని కుర్చీ మీద కూర్చుంటానండి. నేను కుర్చీ మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఆ పక్కనే స్టూల్ వేసుకుని స్టూల్ మీద కూర్చుంటానండి. నేను స్టూల్ మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఆ పక్కనే పీట వేసుకుని పీట మీద కూర్చుంటాను. నేను పీట మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఆ పక్కనే చాప వేసుకుని చాప మీద కూర్చుంటానండి. నేను చాప మీద కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావు? కింద నేల మీద కూర్చుంటాను. నేను నేల మీద కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావు? గోల్ తీసి గోట్లో కూర్చుంటాను. నేను గోట్లో కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావు? ఆ గోట్లో నేను పూడ్చి నీ బోళ్ళ మీద కూర్చుంటాను. బోళ్ళే పాపం ఎవడో పొగడగాడ వచ్చాడంటుంటే ఓరక్షణ చేస్తున్నావేంటి? ఇటాను అరే అక్కకి అంటే దౌడపళ్ళు రాలగొడతా. హ్యాపీగా ఇంట్లో ఉండక ఎందుకు భార్య భర్తల మీద పుల్ల పెట్టడానికి వచ్చావు? ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడ కనబడ్డావు అనుకో, కాల్ చేతులు నిలబడతాను కదా. నీ పిల్లలంటే నా పిల్లలు బెటర్ కదా దరిద్రుడా. ఎవరు నా ఇంట్లో రమ్మని చెప్పింది నీకు? డోర్ కొంటూ రావాలని తెలియదు ఏదో నీకు? ఓ వచ్చేస్తారు పుసుకున్నా ఇంట్లోకి, ఏదో ఏమే నేను ఆఫీస్కి వెళ్తున్నా. టిఫిన్ బాక్స్ లో పెట్టిమంటారా? పోతే పెన్ డ్రైవ్ లో పెట్టి అక్కడ ఆఫీస్కి వెళ్ళి కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని జిరాక్స్ తీసి తింటా. పొంద పెట్ట టిఫిన్ బాక్స్ లోనే పెడతారు, ఇట్లా పెట్టరు.
ఏంటో ఎక్కడ తగిలాడో ఏంటో. మా ఆయన పొద్దుననగా వెళ్ళాడండి, ఇప్పటి వరకు రాలేదు. ఈ మగాళ్ళు బయటికి వెళ్తే చాలు బయటే ఉంటారు కానీ ఇంటికి వచ్చే ఊసుని మర్చిపోతారు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ ఇవ్వమ్మా. హలో హలో, ఎక్కడున్నావు? నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాం కదా, చైన్ బాగుందన్నావు. అవునవును, ఆ గోల్డ్ షాప్ లో ఉన్నారా? లేదు, దాని ముందే దుర్గా వైన్ షాప్ ఉంది, దాంట్లో ఉన్నా. ఉండు, నువ్వు అక్కడే ఉండు. మీ మగాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, ఇంటికి నీ సంగతి చెప్తాం. కాదు పావని, మీ ఆయన నెంబర్ ఆవిడ ఫోన్లో ఉందా? ఆవిడ ఫోన్ తీసుకుని ఫోన్ చేశా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా? నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, లేదంటే ఇంకొకరు వచ్చాడు కదా మా ఆనందని కొట్టండి. అండ్ ఇద్దరు ఆంకర్లు ఉన్నారు, నీకు పనిలేదు, దిగి. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ విండ్స్ లో ఒక ప్లాట్ కొనమని అడగవలసిందండి. నేను అడగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను అడగకపోయినా ఆయన కొనిస్తూ ఉంటాడు నాకు. మీ మనసు బాగా తెలుసు అయితే. సూపర్, గట్టిగా క్లాప్స్ చేయాలండి జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ. సో ఇప్పుడు వర్చుసా లైఫ్ స్పేసెస్ ప్రెజెంట్స్ వర్చుసా గ్రీన్ విండ్స్ అధునాతన టెక్నాలజీతో ప్రాజెక్ట్ ఏజ్కి తగ్గట్టుగా పాడుకుంటూ పోతే కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. మనం పుట్టినప్పటి నుంచి ఏజ్కి తగ్గట్టుగా సాంగ్స్ పాడుకుంటూ పోతే కామెడీగా. ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే ఎవ్రీవన్. అప్పుడే పుట్టారు, పుట్టగానే పాట లాలీ 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 లాలీ. కొంచెం పెరిగి పెద్దగా 8 years. హే తునిగా తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. 16 ఏళ్ళు వచ్చాయి. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. 18 ఏళ్ళు వచ్చాయి. ఆ ప్రేమ కొంచెం ముదిరింది. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వేమున్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. 20 years మనసంతా నీవే. 25 years మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, ఈస్ గాన్, ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. 28 years పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకా కాంప్రమైజ్. తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, డోంట్ కేర్. 45 ఏళ్ళు వచ్చాయి. జగమంత కుటుంబం నాది, ఈ కాకి జీవితం మీది. 55 ఏళ్ళు వచ్చాయి. ఎవరి కోసం, ఇంకెవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం. 65 ఏళ్ళు వచ్చాయి. రామా వినుడు వినుడు రామాయణి గాథ వినుడి మనసారా. 75 ఏళ్ళు వచ్చాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసజరు. 95 ఏళ్ళు వచ్చాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. 100 years చుక్కల్లో ఒకే కీనోడు సక్కనోడు. ఒకసారి నచ్చితే గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఫేవరెట్ వాయిస్ అరుంధతి, కాంచన, అపరిచితుడు, కాంతర. ఏది కావాలి, ఏది కావాలి? పోసారి రజా నా పగారు కాజా మన కర్తవ్యంలో వెచ్చ రూపంలో కుదురాలా. అద్భుతంగా ఉన్నాయి నా ఫ్లాట్లో, అది తక్కువ ధరకే ఉన్నాయి రాజా. నేను కొట్టున్నా, మీరు కూడా కొనండి. ఏమి కొట్టావు కదా, ఐ లవ్ యూ. ఇదేమో పోసారి చెప్పొచ్చు. అదే జయప్రకాష్ రెడ్డి గారు వస్తే ఏమి ఏమి చేస్తాడా డబ్బు రాయాలా మన కర్తాల్లో వెచ్చ రూపాయలు. జనాలు గుప్పులు గుప్పులుగా పోతా అంటారు. ఫ్లాట్లు మిగలవు, తొందరగా పూపించాయి, డబ్బు రాయాలా. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం అరుంధతిలోకి వెళ్తే ఒక మంచి వాయిస్ చేసి దాన్ని కామెడీగా చేసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే పశుపతిని ఇక్కడ రప్పిద్దాం. కొంచెం బేస్ పెట్టవా. నేనమ్మా మీ
సమాధిని సమాధిని బద్దలుకుంటమ్మా ఆకలిస్తుందమ్మా రామ రామ రామే నీకు పెళ్ళ నన్ను ఈ సమాధిని కొలబెట్టిన నిన్ను వదలమ్మలే వదలా భయంతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది అమ్మ అరుతుంది నువ్వెందుకు వచ్చావమ్మా అరుతుందా అమ్మానే ఎంత బొమ్మానే వసాయి అన్నది నేను చూడగానే ముక్కలు ముక్కలు జగచ్చనే కానీ నేను చెప్పా సో ఇది నేను చెప్పుకోవచ్చు ఒకసారి నష్టగారి క్లాస్ దీన్ని కామెడీగా జయప్రకాష్ రెడ్డి గారు అరుంధతితో మాట్లాడితే కామెడీగా ఆయన సమాధిలో ఎలా చూద్దాం. ఏమే అరుంధతి ఏమి చేశాడా కప్పకుండా ఏమే అరుంధతి సమాధి సన్నగా ఎట్టవే పిల్లలు మొత్తం వస్తాయడా సమాధి బద్దలకు వచ్చి పెద్దగా వచ్చి కప్పుదారా ఏమే అరుంధతి కూడి తింటావా కొండ కూడి మొత్తం చూసి బాగా ఎవరు పెడతారు ఆకలిస్తుంది కూడి పెట్టి ఈ విధంగా చెప్పొచ్చు ఒకసారి అంతగట్టిగా క్లాస్. అలాగే మన కోసరి గారు ఆయన ఏదున్నా సరే ఓపెన్ టాప్గా మాడతారు ఒకవేళ ఆయన లోపల ఉంటే ఒసే అరుంధతి మెంటల్దానా పిచ్చిదానా సమాధిలో పొద్దు పెట్టావు లైట్ బియ్య పెట్టాలా నిజబ్బా నీ సారి పోతుంది ఈ డ్రెస్ పోతుంది బగ్గడాని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా మెంటల్దానా ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే సుమన్ శెట్టి గారు వచ్చేటుండటి టున్న పూట ప్లీజ్ అమ్మా సమాధి పెట్టి కంపుకుంటమ్మా లోపల సరే ఆక్షకుంటమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనం అందుకు అటు వెంకీ మాకి వస్తున్నారు. సో 2 నిమిషాలు మిమ్మల్ని అందరూ నవ్వించడానికి జబర్దస్త్ టీమ్ లీడర్గా ముందుకు తీసుకుంటున్నా. ఓకే నాకు తీసుకొకసారి అందరు గట్టి క్లాప్స్ నిజంగా చాలా బాగా చేశారు. ఒకసారి అందరూ కూడా థ్యాంక్ యూ. అంటే ఎవరినైనా సరే ఎందుకు చప్పట్లు కొట్టమని అంటున్నా అంటే ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్ బాగా చేస్తారని మనం అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు అవునా కదండి. సో ఒక అతను ఒక రోజు నేను ఇలానే ఎవరైనా మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి అంటే ఒక అతను జనంలో నిలబడి వెంకీ అన్నాడండి. సార్ చెప్పండి సార్ అన్నాడు. వెరీ గుడ్ బాగా చెప్పావయ్యా నిజంగా ఇంత బాగా అప్రిషియేట్ చేస్తే ఇంత బాగా చేస్తాను నాకు తెలీదు ఈ రోజు నుంచి ఎవరు ఏం చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను. ఆయన ఇంటికి వెళ్తే ఎవరిని అప్రిషియేట్ చేయని అమ్మ ఎవరినందుకు ఇంట్లో నా పెళ్ళాన్ని ఇవ్వకూడతా దాంతోనే స్టార్ట్ చేస్తా అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడ లోపల ఉంది. ఏంటండి ఆకలి అవుతుంది అన్న వేసుకోండిరా అని సార్ వాళ్ళ ఆవిడ అన్నం తెచ్చింది. వాడు ఆవిడని పొగడాలని అబ్బా ఇంత తెల్లగెట్టాడు నేను అన్నాన్ని నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్నా నీరుతో చూస్తున్నా ఇంట్లో ఏమి వేసాడు నువ్వు బంగారం సర్పేక్స్ వేసినా 2 సుఖాలు ఉదాలు పోసినావా ఇంత తెల్లగెలా అని సార్ వాళ్ళ ఆవిడ సాంబార్ పోసింది. ఇది సాంబారా లేకపోతే అమృతమా చిన్నప్పుడు టీవీలో చూసినా సినిమాలో చూసినా అమృతం మీద టేస్ట్ ఉంటుంది అని సరికి ఆవిడ అదే గిన్నెతో ఎందుకు గుర్తులేవే సచ్చినోడా నువ్వేమనుకుంటున్నావు 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడుతున్నా ఒక్కరోజు కూడా వంటలు మెచ్చుకోలేదు ఏదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి దాన్ని వండుమని చెప్తే దాని వంట నీకు ఇంతలో నచ్చిందా. సో ఈ విధంగా చిన్న జోక్ తీసుకొచ్చానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇప్పుడు సాంగ్స్ విన్నాం ఇప్పుడు సరదాగా రిక్వెస్ట్తో సరదాగా నమ్ముకుందాం. ఇప్పుడు ఏంటంటే సరదాగా బెస్ట్ కపుల్ సో ఈ శుభ సందర్భంగా ముగ్గురు జంటల్ని తీసుకొని వాళ్ళని బెస్ట్ కపుల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బెస్ట్ కపుల్ బెస్ట్గా ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకు బెస్ట్ కపుల్ అండ్ బెస్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుకు వస్తున్న జంట యాదగిరి పోచమ్మ ప్లీజ్ వెల్కమ్. ఏమే పక్కన నడుస్తున్నావు ఎందుకు నడుస్తున్నావేందే ముందు పోతున్నావే సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి. కూర్చో నా పక్కన కూర్చున్నావేందే పైన కూర్చోను వద్దులే సార్ మీకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి సార్ అడుక్కోండి. సరైన ఆన్సర్ ఇచ్చారనుకో ఈ కప్పు మీకే సార్. అవునా అడుక్కోండి. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండుగా. మరి సహజీనం అంటే డేటింగ్ ఏమే
లవ్వా? సార్ మీ రెండో క్వశ్చన్ చెప్ప. భార్య భర్తలు అనుగుణంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అంటారు. మరి మీరు సహజీవనం అంటే డేటింగ్ మళ్ళీ అవ్వా? ఏంటి తేడా ఉంది జంట? సార్ మీకు ఎంతమంది పిల్లలు? ఓ 10-11 మందిని కానీ విడిచిపెట్టాం. ఎందుకు? డేటింగ్ అంటే సహజీవనం సార్ మీ లాస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు నడుస్తుంది. అదేంటి సార్? సహజీవనం అంటే డేటింగ్ ఇలా ఉన్నారంటే ఇంకా తుమ్ జావ్ జావ్ జావ్. కప్పిస్తారు. కప్పు పెళ్లి చేసుకున్న జంటకి మీలాగా సహజీవనాలు డేటింగ్లు చేసుకునే వాళ్ళు కాదు. ఏమే నడు మంచి డేటింగ్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. దరిద్రులా ఇలా ఉన్నారంట మీరు. సో ఫస్ట్ జంటను చూసాక ఇప్పుడు రెండో జంట, ఇప్పుడు వస్తున్న జంట ముసలి జంట. ఈ జంట ఇన్వైట్ చేసే ముందు ఈ జంట గురించి చెప్పాలి. ముసలిదానికి మాటలు రావు, ముసలిదానికి మాటలు వస్తే ముసలివాడికేమో వినపడదు. సో అయినా ఇప్పటికి కలిసి ఉన్నారంటే నిజంగా మనం వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు వస్తున్న జంట ఒసే రాములమ్మ ఒసే రాములయ్య, ప్లీజ్ వెల్కమ్. ఈ ముసలాడికి చలికి బయటికి తీసుకొని కావాలంటే తీసుకొని వస్తాడు. ఇదిగా ముసలాడా, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? అందుకు వచ్చామా? ఈ అందరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో అందుకు వచ్చారా? ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఓహో అందుకు వచ్చాడా? ఆయన మొహం చూసినప్పుడే అర్థమైందిలే. అమ్మా వచ్చి కూర్చోండి ప్లీజ్. ఏమిటి ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? మూసుకొని కూర్చోకని ముందు తైతక్కలాడతాను అనుకుంటున్నావా? దొండకాయ మొహం కూడా. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మామా మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? ఓ ముసలిదానికి వినపడదు కదా, చెవుడు కదా. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నోట్లో నోట్లో కొనుక్కుంటా ఇంత గట్టిగా చెప్పిస్తావు, నా చెవుడు అనుకుంటారు. సార్ ఏం అర్థం అవ్వట్లేదు సార్. ఓ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆ రోజుల్లో లవ్వులు కవ్వులు ఎక్కడి అన్ని అరేంజ్డ్ మ్యారేజ్లే. ఇదేంటి ముసలోడు చపాతి పిండి పిసికినట్టు పిసికి టపీ టపీ అని రండి వెనకాల కొట్టుకుంటే ముసలిదానికి అర్థమైంది. ఇదేం బ్యాటింగ్ రా ఇది? ఇలా ఉన్నారేంట్రా? సార్ మీ రెండో క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు? ముసల్దానా మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? పిల్లలు 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 ఎంతమంది మీకు? ఏంటి నాతో పిల్లల్ని అంటావా? ఏం పోయే కాలం రా, నా మొగుడు పక్కనే ఉండేది నాతో పిల్లల్ని అంటావంటే నా ముద్రష్టం అవ్వడా? సార్ ఏం మళ్ళీ లేచాడు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఓహో మీకు ఎంతమంది పిల్లలని అడుగుతున్నావా? ఈ విషయంలో ముసలాడు గడ్డాడే చిలికి చిలికి 12 మంది పిల్లల్ని కట్టాడు. నువ్వు కూడా గట్టిదాని నువ్వు మామూలుదానిగా. వాడు అంటే నీకు అర్థం అవుతుంది ఏంటి? ఇలా ఉన్నావంటే నువ్వు. మూడో క్వశ్చన్, భార్య భర్తలు అన్నుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? అన్నంటే పళ్ళు రాలగొట్టాను. ఇంత చెప్పడం ఏంటంటే నువ్వు భార్య భర్తలు అన్నుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి నాతో వర్షాలు కలుపుతావా? ఈ వయసులో నాతో వర్షాలు కలిపి ఏం చేస్తావు రా? నా పట్టుకోనా సార్ అంటున్నాడు. ఈడు మళ్ళీ ఈడి పర్ఫార్మెన్స్ ఏంటో వీడేంటో ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో భార్య భర్తలు అన్నింటిగా ఉండాలంటే ఏం చేయాలా? ఇదిగా నాకు కోపం వచ్చిందనుక ముసలాడు సైలెంట్ ఉంటాడు, ముసలాడి కోపం వచ్చిందనుక ముసలాడే సైలెంట్. గాండేలా తొక్కేసావు మరి నువ్వు. ఏం చేస్తాడు బాబు? పర్ఫార్మ్ చేయడానికి సరిపోతుంది నీ దగ్గర వాడు. నిన్ను బొంద పెట్ట. మీ లాస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో ఎవరు హవా నడుస్తుంది? ఏమిటి? ఈ మొహానికి బోడగట్ట హవా. మీ ఇంట్లో ఎవరు హవా నడుస్తుంది? ఏంటి నా ఫ్యాన్ కి సూర్యస్ చంపేస్తావా?
ఈ తొక్కల పర్ఫార్మెన్స్ నేను చేయలేనా? వస్తే ముసలానా ఇటు చూడు. తిగి 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 తిగి. ఓ నీకు పైల్సా? ఏమో పైల్స్ అంటావేంటి నువ్వు? సరిగ్గా చూడు. తిగి 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 తిగి. ఓ నీకు నరాల వీక్నెస్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోరా, నా ముందు తెక్కలు అర్థమవుతా నువ్వు. అవును సార్, ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళే చేయాలి, నేనే అనవసరం కంగారు పడ్డా. ఈ వయసులో వీడియో స్టెప్ పెట్టాను. అర్థం కాదా? అర్థం కాదా? అమ్మో అర్థమైంది, ముసలాడి హవా నడుస్తుంది. అర్థమైంది, ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఏమిటి మూసుకొని వెళ్ళమంటున్నాడా? మూసుకొని వెళ్ళకని ముందు తెక్కలు అడుగుతుందా? ఒకసారి పోనిగా ఎక్కడ తగిలేవో వాడికి నువ్వు. వాడి జీవితం మొత్తం పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధం. నమస్తే నమస్తే. నమస్తే అబ్బా. ఏం జంట ఏం మర్యాద నమస్తే. చంద్ర గారు, ఒక 1 minute గ్యాప్. మీరు మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక గుడ్ న్యూస్. ప్లాట్ నంబర్ 24 బుక్ అయిపోయింది. అంటే ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఐ వుడ్ లైక్ టు కాల్ సుమన్ కుమార్ గారు. సుమన్ కుమార్ గారు సినీ నటి, అలాగే ప్రముఖ యాంకర్ అనసూయ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. I would like to call our CMD of Virtusa Live Spaces, Mr. Vayugundla Venkateshwaru sir, to please come and join us on the stage. And Pramukha singer Deep Chris Isharaga. Deepu, Sonam, you also please come and join us on the stage. ఇప్పటి వరకు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం on behalf of Jabardast team. Chemak Chandra garu, we would love to invite you onto the dais. The most awaiting event of the day. Dashrath Naik garu, JPTC, both the singers.
వెంచర్ రోడ్స్ లాంచ్కి విచ్చేసిన ఎమ్మెల్యే గారు పంపించారు. ఎమ్మెల్యే గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. జెడ్పీసీ పంపించారు ఆయనకి. అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్న నిన్నే విజయవాడకి వెళ్ళి ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేసి మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చేసిన అనసూయ గారికి, అదేవిధంగా మా మై హోమ్ పూజా కమ్యూనిటీలో ఉంటూ ఈ మధ్యకాలంలో మంచి మూవీస్ చేస్తూ బాగా ఫేమ్గా ఉన్న ఈసారి అబ్బా గారికి, అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్ట్రెస్కి పర్యాయపదంగా మారిన మా చమక్ చంద్ర గారికి, అట్లాగే దీపు గారికి, ఇక్కడికి వచ్చేసిన మా మార్కెటింగ్ సిబ్బందికి, మా చీఫ్ జనరల్ మేనేజర్స్కి, మా కస్టమర్ దేవుళ్ళకి, అట్లాగే ఈ వారం రోజుల లోపల ఇంత అద్భుతంగా ఈ వెంచర్ని తీర్చిదిద్దిన మా ఆఫీసు సిబ్బందికి అందరికి కూడా నా ధన్యవాదాలండి. నేను ఒక 5 నిమిషాలు 25 సంవత్సరాల వ్యాపార అనుభవంతో 5 సంవత్సరాల క్రితం వర్చుస్టార్ లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాను. దానిలో భాగంగా హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు 3 ప్లేసుల్లో మన వెంచర్స్ నడుస్తున్నాయి. ఇప్పటికి ఇంచుమించుగా 15 నుంచి 20 వెంచర్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 5,000 నుంచి 6,000 మంది కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇన్ని వెంచర్లు చేస్తూ ఇవాటి రోజున ఈ వెంచర్ మేము లాంచ్ చేయడం ప్రధానమైన కారణం ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఇవ్వాలని ఒక సదుద్దేశంతో చేశాము. ఈ వెంచర్ త్రిపులార్ లోపల ఉంటుంది, బయట కాదు, త్రిపులార్ లోపల ఉంటుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం మధ్యతరగతి పీపుల్ కోసం దీన్ని చేయడం జరిగింది. మా వెంచర్స్ అన్నీ కూడా మామూలుగా సాధనగర్, సదాశివపేట, అదేవిధంగా చౌటపల్లి, ఇలా మెయిన్ రోడ్డు దగ్గరగా 15 నుంచి 20,000 ఉన్నాయి. ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సద అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 15 రోజుల లోపల ఆల్మోస్ట్ 1 నెల లోపల ఈ వెంచర్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మా మార్కెటింగ్ సిబ్బందికి, సేల్స్ సిబ్బందికి అందరికి కూడా, అదేవిధంగా ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మీ యొక్క ఆదరణ మాకు ఉన్నత కాలం మంచి డెవలప్మెంట్స్తో, అంతర్జాతీయ డెవలప్మెంట్స్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇవాళ రోజున మామూలుగా ఎలక్ట్రిసిటీ అయితే పైన లాగుతారు, అట్లా కాకుండా మనం అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము, ఫుట్పాత్ టైల్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఉండొచ్చు. అట్లా కాకుండా మేము పర్మనెంట్గా 10 ఫీట్కి ఒకటి పిల్లర్ నడుపుతూ కంప్లీట్గా ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు చేస్తున్నాం. అదే క్లబ్ హౌస్లు, ఇలాంటి ఆధునికమైన సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మా సంస్థలో మీ పెట్టుబడికి ఎలాంటి దోకా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇవాళ రోజున రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉందంటే మీకు అందరికీ తెలుసు, నేను చెప్పలేదు. ఎవ్రీడే ఒక పేపర్ ఆర్టికల్ వస్తుంది, మీరు గమనించట్లేదు. ఇక్కడ మాత్రం అలాంటి సమస్య ఉండదని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ విలువైన ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ వెంచర్, ఈ ల్యాండ్ లార్డ్ గారు శరణ్ రెడ్డి గారు వచ్చున్నారు. చాలా సంతోషం సార్ మీరు రావడం. మాకు మీరు చాలా బిజీ కార్యక్రమాల్లో ఉండదు, మీరు చెప్పగానే రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ ఎప్పుడే చెప్పారు అవకాశాన్ని వదులుకోవద్దు. సో బుక్ యువర్ ప్లాట్స్ రైట్ నౌ. ఒక్కసారి వెంకటేశ్వర్ గారి సార్కి గట్టిగా చెప్పలు కొట్టాలండి ఎవ్రీవన్.
ఇప్పుడు దశరథ్ నాయక్ మృత్యుష ప్రాజెక్టు ఎండి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి శ్రేణి ప్రముఖులు అనసూయ గారు, అదేవిధంగా మా చమ్మక్ చంద్ర గారు, ఇంకో మేడం పేరు ఈషా గారు, చాలామంది ప్రముఖులు వేదికపైకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు ఆశించి మరి రేపు లబ్ధి పొందాలని చెప్పి అనేక మంది కస్టమర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడే మీ ఎండి గారి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 25 సంవత్సరాల అనుభవం ఉంది నాకని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో 3 రాష్ట్రాల్లో కూడా మా ప్రాజెక్టు నడిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి బహుశా వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడ మండల జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేస్తున్నాను. మరి గత 20 సంవత్సరాల క్రితము ఇక్కడ ₹1,00,000 పలికే 1 ఎకరా భూమి ధర ఈరోజు 1,50,00,000 నుంచి 2 కోట్లు ఉందంటే మరి అనేక పరిశ్రమలు, అదేవిధంగా అనేక ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ 25 కిలోమీటర్ మాత్రమే. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ 18-20 కిలోమీటర్ మాత్రమే. అదేవిధంగా త్రిపురాలు కూడా ఇట్లకెళ్ళి మా అతి సమీపంలోనే వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు పెట్టినటువంటి పెట్టుబడి మరి వాస్తవంగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం 1కి 2 ఇంతలు అవుతుందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మా ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మరి ఈరోజు ఇంత పెద్ద వెంచర్ అంటే 26 ఎకర్స్లో మరి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకురావడము నిజంగా మా మండలాన్ని కూడా వెంకటేష్ గారు అభివృద్ధి గతంలో నడిపిస్తున్నాడని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్ గారు. బాగున్నారా? ఆకలిస్తున్నట్టుంది అందరికి? ఆకలి అవుతుందా? తప్పును మాట్లాడిస్తాము. ఓకే, సో అందరికీ తెలిసిన విషయమే, మనకి చిన్నప్పటి నుంచి అదే చెప్తూ వస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అది మనం చేయాల్సింది అంటే ల్యాండ్, గోల్డ్ ఇవే చెప్తారు. సో భూమి మనది అని తీసుకున్న తర్వాత ఇట్స్ ఆల్వేస్ అ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ థింగ్. హాయ్ రా, వెళ్తున్నాం నేను మరి మాట్లాడుతుంటే అయితే సో ఇట్ నెవర్ విల్ బీ అ లాస్ టు యూ. పైగా కడతాల్లో నేను ఫస్ట్ టైం వచ్చాను. శ్రీశైలంకి చాలాసార్లు బై రోడ్ వచ్చినా కూడా ఇంత మంచి స్పేస్లో అండ్ ఐ వాజ్ వాచింగ్ బ్రోషర్ వెంకటేశ్వర గారు, చాలా చాలా సదుపాయాలు అతి దగ్గరలో ఉన్నాయి. దెర్ ఆర్ అబౌట్ 4-5 హాస్పిటల్స్, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర 2 స్కూల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 314 ప్లాట్లు 150 నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో. చాలా అంటే ఎవరికి తోచింది, ఎవరికి తగ్గ స్తోమతకి వాళ్ళు తీసుకునేలాగా ఇంతమంది దగ్గరగా ఉంటే, పైగా చుట్టుపక్కల సో మచ్ ఆఫ్ గ్రీనరీ. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్పేస్. అండ్ మనందరం కూడా కష్టపడేది రేపు మాకు మనకంటూ సొంత ఛత్ అంటారు కదా, షెల్టర్ ఉండాలని. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎ గ్రేట్ స్పేస్. అండ్ వెంకటేశ్వర గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వర్చుసా లైఫ్ స్పేసెస్ హెస్ కమ్ అప్ విత్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్ గ్రీన్ వింగ్స్. తప్పకుండా లుకింగ్ టు ద బ్రోషర్ అండ్ మీరు ఏదైతే కళలు కన్నారో ఆ ఇల్లు ఇదే అవ్వచ్చేమో ఇలాంటి ఏరియాలపై. తప్పకుండా మీ వంతు మీరు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద ఫ్యూచర్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ప్రే, దేవుని ప్రార్థిస్తున్నారు మీరు అందరికీ త్వరలో సొంత ఇల్లు తీసుకునేలాగా మీరందరూ మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. I was praying, but I think I didn't pray enough. No, you have prayed enough, maybe because we got one slot booked. So let's spin the wheel and see if there's a lucky person. So plot number 67 is being booked by Sudipta Sahaldar. So I would request, sir, please samne aaye. I would request you to please come in the front. And ma'am, spin the wheel with the energy which you have. Alright? Ma'am, you should have spent more with the energy which you have. But let's see, as Anusia was telling
the lucky one to get the silver worth that amount. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. What's the one? Dinner set. So I think we still have to have the lucky ones. So నాకు కూడా తెలియదు బట్ మిమ్మల్ని పూజలో చాలాసార్లు చూసాను నేను. ఇట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వర్చుసా గ్రీన్ ట్రెండ్స్ లాంచ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అనసూయ గారు చెప్పినట్టు ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా పేరెంట్స్కి ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. అండ్ అప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు, లైక్ ఒకళ్ళు అంటే ఇన్ని ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఇలాంటి ప్లాట్స్ కానీ, ది స్పేస్ అండ్ ఆల్ అప్పుడు అది లేకుండే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ సీయింగ్ దిస్ బ్రోషర్ అండ్ దిస్ వెంచర్ ఐ థింక్ అందరికీ ఆ కళ నిజమవుతుంది డెఫినెట్లీ. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు జస్ట్ బై అండ్ ఒక సొంత ఇల్లు, ఒక ప్లాట్, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక లైఫ్లో. అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ ఆఫ్టర్ సీయింగ్ దిస్ బ్రోషర్ నాకు కూడా తీసుకోవాలని ఒక ఉత్సాహం వచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ప్లాట్ ఓనర్స్ టుడే అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు వర్చుసా ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో చక్కగా ఉంది వెంచర్. నిజంగా ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఎందుకంటే వర్చుసా నేను బిఫోర్ దట్ ఐ వెంట్ టు నెల్లూరు ఫర్ ద వర్చుసా. అండ్ ఎందుకంటే కస్టమర్లకు చాలా రీజనబుల్ రేట్లో ఇచ్చే ఇది తప్పకుండా మీకు వర్త్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చిముక్ చంద్ర గారు. సో మర్చిపోదండి, ఈ స్పెషల్ ఆఫర్ ఈ రోజే ఉంది. సో ప్లీజ్ గో అండ్ బుక్ యువర్ స్లాట్, బుక్ యువర్ ప్లాట్, and you'll get the opportunity to spin the wheel and win a lot of amazing